మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి. కొత్తగా హౌస్లోకి ప్రవేశించిన 6గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియను ప్రభావితం చేశారు. ఫైర్ బాల్ టాస్క్ ద్వారా పాత సభ్యులలో ఎవరు నామినేట్ అయ్యారో ఇక్కడ తెలుసుకోండి. ఆదివారం ఎపిసోడ్తో 6గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరో వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే ఫైర్ బాల్ అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్ పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ, సుమన్ శెట్టి, రాము, పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. అయితే ఫైర్ బాల్ పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరి వరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా, లేదంటే బయటకుచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటుపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వారం నామినేట్ అయినోళ్లు ఈ వారం నామినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కీలక పాత్ర పోషించారు. నామినేట్ అయిన సభ్యులలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలిపోతుంది.